బెజవాడ అద్వికా ట్రేడింగ్ చీటింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేసిన పోలీసులు బాధితుల సంఖ్యను తేల్చే పనిలో ఉన్నారు. 1100 మంది కస్టమర్లకు అగ్రిమెంట్లు చేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం 44 మంది ఏజెంట్స్ ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు అంచనాకొచ్చారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో అద్వికా ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు ఆదిత్య. ₹6 లెక్కన వడ్డీ ఇస్తామని చెప్పడంతో క్యూ కట్టి మరీ డిపాజిట్ చేశారు. జనం నుంచి 390 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అద్వికా ట్రేడింగ్ చీటింగ్ సంబంధించి అయితే విజయవాడ పోలీసులు లోతైన దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుమారు 384 కోట్ల రూపాయల వరకు కూడా మోసం జరిగినట్టుగా అటు ఏజెంట్లు కానీ ఇటు బాధితులు కానీ ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా అయితే నిర్ధారణకు వచ్చారు. ఇందులో 300 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లింపులు జరిపినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. ఇక 84 కోట్లకు సంబంధించి బకాయి ఉన్నట్టుగా నిర్ధారించారు. ఈ డబ్బంతా కూడా ఆదిత్య ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఏ విధంగా డబ్బంతా జల్సాలకు ఖర్చు పెట్టాడనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. దుబాయ్లో ఉన్నటువంటి గోల్డెన్ లీప్ అనే సంస్థ పేరుతో కొంత డబ్బు దుబాయ్కి పెట్టుబడుల రూపంలో ట్రేడింగ్కే మళ్లించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో ఆదిత్యకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్తో పాటుగా ఆయన ఆస్తులను కూడా అమ్మటానికి వీలు లేకుండా కూడా రిజిస్ట్రార్ ఆఫీసులకి లేఖలు కూడా రాశారు. లాకర్లలో కొంత డబ్బు ఉన్నప్పటికీ ఇప్పటికే పోలీసులు లేఖ ఆయన భార్యకి సుజాతకి ఇచ్చినా కూడా ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వలేదని చెప్పి ఒక బ్యాంకులో అయితే లాకర్ సీజ్ చేయబడింది. 20 లక్షల రూపాయల బంగారం ఆమె తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. దీంతో ఆ బంగారాన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా పోలీసులు ప్రయత్నాలు అయితే చేపట్టారు. మొత్తం 1100 మంది బాధితులు అటు 3 రాష్ట్రాలు అటు తెలంగాణ కానీ కర్ణాటక ఏపీలో ఉన్నట్టుగా నిర్ధారించారు. వీళ్ళకి డబ్బు చెల్లింపులకు సంబంధించి 1700కు పైగా అగ్రిమెంట్లు చేశాడు. ఒక్కొక్కరికి ₹6 చొప్పున వడ్డీ చెల్లిస్తానని గత 5 ఏళ్లుగా ఈ వ్యాపారాన్ని అయితే నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఫిబ్రవరి నుంచి కూడా చెల్లింపులు నిలిపివేయడంతో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ 100 మందికి పైగా బాధితులు స్టేట్మెంట్ రూపంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళందరికీ డబ్బు తిరిగి చెల్లించడానికి ఏ విధంగా ఈ రికవరీ చేయాలనే దాని మీద పోలీసులు దృష్టి పెట్టినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. కొంతమంది ఏజెంట్లు పరారీలో ఉంటే వాళ్ళ అకౌంట్లు కూడా సీజ్ చేసేందుకైతే అధికారులు బ్యాంక్ అధికారులకి లేఖలు పోలీసులు అయితే రాయబోతా ఉన్నారు. కొంతమంది ఏజెంట్లని అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. ఆదిత్య ఆ కార్యాలయంలోనే ఈ ట్రేడింగ్కి సంబంధించి కీర్తి, కిరణ్ అనే వ్యక్తులు కోట్ల రూపాయల జీతానికి పనిచేసి వాళ్ళ నుంచి ఈ ప్రజల డబ్బును కూడా తీసుకున్నట్టుగా నిర్ధారించి వాళ్ళిద్దరిని కూడా కేసులో నిందితులుగా చేర్చే దిశగా అయితే పోలీసులు విచారణ చేస్తున్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. మొత్తం 3 సంస్థలు అటు అద్వికా ట్రేడింగ్, మోహిత్ ట్రేడింగ్తో పాటు గోల్డెన్ లీప్ అనే ఈ 3 సంస్థల్లోనే డబ్బంతా పెట్టినట్టుగా గుర్తించారు. వీటితో పాటు వేరే సంస్థల్లో కూడా కొంత డబ్బు మళ్లించినట్టుగా గుర్తించిన పోలీసులు వాటన్నిటిని నిర్ధారించే దిశగా అయితే ప్రస్తుతం విచారణని కొనసాగిస్తున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద